హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇండియా మినరల్స్ ఒకసారి రివిజన్ వైజ్లో ఒకసారి ఈ టాపిక్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఇండియా మినరల్స్. సో ముఖ్యంగా ఫస్ట్ వజ్రాల గురించి వస్తే, వజ్రాల ఉత్పత్తిలో ఫస్ట్ రష్యా ఉంది. తర్వాత భారతదేశం ప్రకారంగా చూసుకుంటే, నిల్వల పరంగా ఉత్పత్తి పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా ఇవి ఎక్కడ దొరుకుతాయంటే కింబర్లైట్ రాక్స్లో ఉంటాయి. ఇంకా మైన్స్ వైజ్కి వస్తే, మైన్స్ వచ్చి మధ్యప్రదేశ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే, కేన్ నది ఒడ్డున ఉన్న పన్నా ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కేన్ నది ఎక్కడుంది అని కూడా అడగచ్చు క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఉంటుందని. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో వజ్ర కరూర్ కింబర్లైట్, కృష్ణా నది లోయ, కేరళ కోజికోడ్లో ఉన్నాయి. నెక్స్ట్ అబ్రకం మైకా. ఈ మైకా ఉత్పత్తిలో భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఇది ఎక్కడ ఎక్కువగా యూస్ చేస్తారంటే, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఇన్సులేటర్ గాను, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో మైక్రోచిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో, తర్వాత గ్లాస్ ఇండస్ట్రీలో దేనికోసం అంటే గట్టిదనం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి త్రీ టైప్స్లో లభ్యమవుతుంది అన్నమాట. హైడ్రోసిలికేట్ రూపంలో ఇవి భూపటలంలో 3 రూపాల్లో లభ్యమవుతుంది. ఒకటి ఏంటంటే పొటాష్ మైకా. ఇది వైట్ కలర్లో ఉంటుంది, శ్వేతవర్ణం అంటారు. దీన్నే రూబీ మైకా అని కూడా అంటారు. ఇది చాలా అత్యంత నాణ్యమైనది. తర్వాత ప్లోగో వైట్ పసుపు రంగులో ఉంటుంది, దీన్ని మెగ్నీషియా మైకా అంటారు. నెక్స్ట్ బయో టైట్, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఎక్కడ ఉన్నాయంటే బీహార్లో గయా ప్రాంతం, తర్వాత జార్ఖండ్లో కోడెర్మా, హజారీబాగ్, సింగ్బమ్, పాలమావు. ఇప్పుడు సింగ్బమ్ అనేది చాలాసార్లు క్వశ్చన్ మనకి అడుగుతూనే ఉన్నారు. ఈ వర్డ్ సింగ్బమ్ అనేది మనకు వెల్ నోన్, బట్ ఈసారి మేబీ మన క్వశ్చన్ ఎట్లా అడగచ్చు. ఈ రిమైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, కోడెర్మా, హజీర్బాగ్, పాలమావు, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, గూడూరు ప్రాంతంలో, తెలంగాణలో ఖమ్మం. నెక్స్ట్ బైరైటీస్ అంటే ముగ్గురాయి. ఈ బైరైటీస్ నిల్వలు ఉత్పత్తి పరంగా చూస్తే భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో మంగంపేట, అనంతరాజుపేట, కడప జిల్లా ప్రాంతాల్లో వీటికి ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇది బేరియం ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. దీని యొక్క ముడి చమురును వెలికి తీయడంలో కందెనగా, లూబ్రికెంట్గా, తర్వాత వైద్య అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. ఇవి ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్, కడప, తెలంగాణలో ఖమ్మం. నెక్స్ట్ ఆస్బెస్టాస్, రాతినార. ఇది వెల్ నోన్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు మనకి రాతినార గురించి. ఎక్కువగా ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే సిమెంట్ రేకులు, తర్వాత తాళ్ళు, పెయింటింగ్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, తర్వాత ఎక్కువగా వీటిని ఆస్బెస్టాస్ను ఉపయోగిస్తారు. వీటి నిల్వలు ఎక్కువగా రాజస్థాను, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఈ గనులు ఎక్కువగా ఇక్కడ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక క్యాన్సర్కి గురవుతుంటారు. అది అక్కడ ఏంటంటే అస్బెస్టోసిస్. ఇది కూడా చాలాసార్లు అస్బెస్టోసిస్ గుర్తుపెట్టుకోండి. ఇది క్యాన్సర్ సంబంధించినటువంటి, ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి క్యాన్సర్ వ్యాధి. నెక్స్ట్ సున్నప్రాయి. 70% ఇది సున్నప్రాయి అంటే మనకు చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా సిమెంట్ పరిశ్రమలో, తర్వాత స్టీల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిల్వల పరంగా చూసుకుంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంది, రాజస్థాన్. తర్వాత ఉత్పత్తి పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ డోలమైట్. దీన్ని స్టీల్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. తర్వాత 4% ఎరువుల పరిశ్రమలో కూడా వాడతారు. క్వశ్చన్ అడుగుతా చూసుకోండి. డోలమైట్ అనేది ఎంతసేపు మనం స్టీల్ అనుకుంటాం, కానీ ఎరువుల పరిశ్రమలో కూడా దీన్ని వాడతారు. దీన్ని మాత్రం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఉత్పత్తిలో ఇవి ఛత్తీస్గఢ్, ఒడిశా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రాఫైట్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది పెన్సిల్. తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో కూడా వాడతారు. ఇంకా నిల్వల విషయంలోకి వచ్చేసరికి చైనా, భారత్. చైనా ఫస్ట్ ప్లేస్, భారత్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత మన భారత్లో వచ్చేసరికి ఒడిశా, జార్ఖండ్, తమిళనాడులో కూడా ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మెటల్స్, నాన్ మెటల్స్. ఇంకా ఈ టాపిక్ చూసుకుంటే జింక్ సల్ఫైడ్ రూపంలో మనకు లభ్యమవుతుంది. ఇది ఎక్కువగా గాల్వనైజేషన్ ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, ఇవి
వెంటనే మనం చదవంగానే కీప్ ఆన్ చదువుతూ ఉంటే గుర్తొచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ సీసం, లెడ్ అండి. గెలీనా సల్ఫైడ్ రూపంలో లభ్యమవుతుంది. ఎక్కువగా ఇది కేబుల్ కవర్లు, తర్వాత పెయింట్ తయారీలోను, రబ్బర్ తయారీకి చెందినటువంటి వల్కనైజేషన్ ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు. ఇది ప్రపంచపరంగా ఉత్పత్తి పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్. సీసం అండి, సీసం. ఓకే, ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్లాండ్స్లో ఉన్నటువంటి బ్రొకాన్ హిల్స్ ప్రాంతంలో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ మన భారతదేశంకి వచ్చేసరికి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ తగరం. దీన్ని మలేషియాలో దీన్ని యొక్క ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటే స్మెల్టింగ్ ఇండస్ట్రీ ఎక్కువగా సింగపూర్లో ఉంది. దీనికోసం ఎక్కువగా సింగపూర్ వాళ్ళు కూడా మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో దీని నిల్వలు మన భారతదేశంలో జార్ఖండ్లో ఉన్నాయి. ఒకసారి తగరం గురించి క్వశ్చన్ చూడండి, కొంచెం హైలైట్ అవుతుంది చూడండి, ఈ మధ్య ఎక్కువగా న్యూస్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సిల్వర్, వెండి. అర్జెంటైట్ రూపంలో క్వార్ట్జైట్ శిల రాక్స్లో ఉంటుంది. ఇది బంగారంతో కలిసి లభ్యమవుతుంది. దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్, ఫోటోగ్రఫీ, పారిశ్రామిక రసాయన తయారీలో ఉపయోగిస్తారు. దీని నిల్వలు ఎక్కువగా రాజస్థాన్లో జువార్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత టంగ్స్టన్, రాజస్థాన్లోని డెగానా. ఇక్కడ ఏం తెలుసా, ప్రాంతాలు ఇస్తారు, అది ఏ ప్రాంతంలో ఉందని కూడా అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ రాజస్థాను, తర్వాత డెగానా, నెక్స్ట్ ఇంకా హజీర్బాగ్, రాంచీ, వెండి, సిల్వర్, అట్లా ప్రాంతాలు రాష్ట్రాలు ఇచ్చి కూడా మనకి మ్యాచింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రాంతాలు కూడా కొంచెం ఏవైతే హైలైట్ ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. టంగ్స్టన్. నెక్స్ట్ నికెల్, ఒడిశాలో ఎక్కువగా ఉంది. కోబాల్ట్ రాజస్థాన్, కేరళలో ఎక్కువగా ఉంటున్నాయి. ఉప్పు అంటే వెంటనే మనకు వచ్చేది గుజరాత్, దండి ఉద్యమం. ఓకేనా. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం, అది ఒకసారి చూసుకోండి. రాతి ఉప్పు, మండి, హిమాచల్ ప్రదేశ్లో. మనము అనుకుంటాం అక్కడ ఎక్కువగా ఇదేంటి స్నో ఉంది కదా, అక్కడెందుకు రాతి ఉప్పు జరుగుతుంది అని, కానీ అక్కడే మనం బోల్తాలో పడతాం. అందుకే ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయినప్పుడు ఇది ఖచ్చితంగా మనము ఎలిమినేట్ చేస్తాం, ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కియోనైట్, జార్ఖండ్లో అధికంగా ఉంటుంది. జిప్సమ్, రాజస్థాన్. నెక్స్ట్ ఇంధన ఖనిజాలు. ఏంటంటే ఇవి మండే స్వభావం ఉన్నటువంటి ఖనిజాలు. ఇక్కడ పునరుత్పత్తి చెందని సాంప్రదాయ ఇంధన వనరులు ఏంటి, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. సో ఇంధన ఖనిజాలకు సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ముఖ్యంగా వీటిని హైడ్రోకార్బన్స్. సో బొగ్గు నల్ల బంగారం అంటారు దీన్ని. సో ఇది రెండు రకాలుగా మనకి దొరుకుతుంది. ఒకటి యాక్చువల్గా అయితే ఇక్కడ బేస్డ్ ఆన్ ఏజెస్, రాక్ ఏజ్ బేస్ చేసుకొని ఈ బొగ్గుని డివైడ్ చేస్తారు, అంటే ఏ ప్రాంతాల్లో దొరుకుతుందని. సో ఇది కూడా అడుగుతారు. గోండ్వానా బొగ్గు, తర్వాత టెర్షరీ బొగ్గు. ఈ టెర్షరీ బొగ్గు ఇవి బేస్డ్ ఆన్ ఏజెస్ ప్రకారంగా. తర్వాత ఇంకా ఏంటంటే దానిలో ఉన్నటువంటి కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా కోల్ని డివైడ్ చేస్తారనమాట. సో ఈ ముఖ్యంగా గోండ్వానా బొగ్గు చూద్దాం. గోండ్వానా బొగ్గు ఎక్కువగా దిగువ గోండ్వానా యుగానికి చెందింది. ఇక్కడ అవి ఒకసారి రివైజ్ చేయండి, ఆ ఏజ్ బేస్డ్ ఆన్ ఏజెస్ మీద డివిజన్ అనేది ఒకసారి జస్ట్ రఫ్గా చూడండి. ఓకేనా. ఇది జస్ట్ రివిజన్ పార్ట్ కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళట్లేదు. ఓకేనా. సో ఇది యాక్చువల్గా అయితే గోండ్వానా బొగ్గు అనేది చాలా నాణ్యమైన బొగ్గు అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెర్షరీ బొగ్గు. ఇది ఎక్కువగా తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో దొరుకుతుంది. నెక్స్ట్ కార్బన్ బట్టి కూడా 4 రకాలుగా బొగ్గుని డివైడ్ చేస్తారు. ఆంథ్రసైట్ బొగ్గుని, బిట్యుమినస్, లిగ్నైట్, పీట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బేస్డ్ ఆన్ పర్సంటేజ్, కర్బన శాతం ఎంత ఉందో దాన్ని బట్టి ఆర్డర్లో రాయమంటారు. లైక్ ఆంథ్రసైట్, బిట్యుమినస్, లిగ్నైట్, పీట్. సో బేస్డ్ ఆన్ కార్బన్ పర్సంటేజ్ ఆంథ్రసైట్
తర్వాత బిట్యుమినస్, లిగ్నైట్, పీట్. ఇది ఆర్డర్ అండి. ఓకేనా. దీనికి ఒక న్యూమోనిక్ ఫామ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ వైజ్ బేస్డ్ ఆన్ కార్బన్ శాతం ఎంత ఉందో దాన్ని బట్టి డివైడ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఆంథ్రసైట్. ఇది అత్యంత నాణ్యమైన బొగ్గు. ఇది చాలా కొద్దిగా పరిమాణంలోనే లభ్యమవుతుంది. దీంట్లో పర్సెంటేజ్ చూడండి, కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉందో 95% ఉంది. ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో లభ్యమవుతుంది. నెక్స్ట్ బిట్యుమినస్. ఇందులో 85 నుంచి 90 వరకు ఉంటుంది. తర్వాత దీని వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. లిగ్నైట్ అంటే బ్రౌన్ కోల్. సో దీనిది కూడా ఏంటంటే 30-40% కార్బన్ ఉంటుంది. దీంట్లో ఎక్కువగా నైవేలి ప్రాంతం. ఓకేనా. ఎక్కువగా నైవేలి ప్రాంతంలో కూడా దీని యొక్క నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ పీట్. 10% మాత్రమే కార్బన్ ఉంటుంది. సో ఇది ఎక్కువగా పీట్ అనేది గుర్తొచ్చేస్తుంది మనకి. కర్ర నుంచి బొగ్గు ఏర్పడడంలో మొట్టమొదటి దేశ ఇదే అనమాట. దీన్నే కూడా కొయ్య బొగ్గు అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రధానమైనటువంటి గోండ్వానా బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయో. సో ఇవి ఇంపార్టెంట్ ప్రాంతాలు, తర్వాత స్టేట్స్, అదర్వైజ్ కోల్ మైన్స్ అని చెప్పి ఒక ఆప్షన్స్ ఇచ్చి తర్వాత ఏ స్టేట్లో ఉన్నాయి, తర్వాత ప్రాంతాలు, ఆ స్టేటు అది కూడా అడుగుతారనమాట. మీరు ఎలా చేసుకోవాలంటే ఏ స్టేట్లో ఏ వేటికి ఎక్కువ ప్రసిద్ధి ఉందనేది ఒక మ్యాప్ పెట్టేసుకొని ఆ మ్యాప్లో రాసేసుకోండి. ఒక వీక్లీ వన్స్ ఒక్కసారి మ్యాప్ చూస్తే అన్నీ గుర్తుంటాయి. జస్ట్ ఒక మ్యాప్ క్రియేట్ చేసుకోండి. తర్వాత టెర్షరీ బొగ్గు. తర్వాత టెర్షరీ సేమ్ ఇక్కడ స్టేట్స్ ఈ ప్రాంతాలు ఇవి కీప్ ఆన్ మనం చదువుతూ ఉంటే ఇవి గుర్తు వచ్చేస్తాయి. రాజస్థాన్, బికనీర్ ఎన్నిసార్లు చదివింటాం మనం, ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బొగ్గు ఉత్పత్తిలో చైనా, యుఎస్ఏ, భారత్. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ యుఎస్లో ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చేసి భారత్ ఉంది. ఓకేనా. యుఎస్లో ఎక్కడున్నాయంటే పెన్సిల్వేనియాలో, అలబామా వరకు ఉన్న అపలేచియన్ ప్రాంతం, తర్వాత కెంటకీ, పశ్చిమ వర్జీనియా, ఉక్రెయిన్, రష్యా. నెక్స్ట్ ఇవన్నీ కజకస్తాన్, జర్మనీలో కూడా ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కూడా ఉంది. నెక్స్ట్ పెట్రోలియం గురించి చూద్దాం. దీని ముడి చమురు, క్రూడ్ ఆయిల్, బంగారు ధ్రువము, రాతి నూనె అని కూడా అంటారు. సో ఇది ముఖ్యంగా అవక్షేప శిలల నుంచి లభ్యమవుతుంది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పెట్రోలియం బావిని పెన్సిల్వేనియాలో కనుగొన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా టెట్ వాళ్ళకి. సో పెన్సిల్వేనియాలో కనుగొన్నారు. ఓకేనా. పెట్రోలియం ఉత్పత్తులు మొట్టమొదటిసారిగా అక్కడ కనుక్కున్నారనమాట. నెక్స్ట్ ఎగుమతుల్లో సౌదీ అరేబియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అస్సాంలో ఉన్నటువంటి మక్కుం ప్రాంతంలో ముడి చమురును గుర్తించారు. సో దిగ్బాయ్ ప్రాంతంలో దీన్ని ఉత్పత్తి చేశారు. తర్వాత దేశంలో చమురు నిక్షేపాల అన్వేషణ, తర్వాత వెలికితీత కోసం అంటే బయటకు తీసుకోవడానికి కోసం మొట్టమొదటిసారిగా 1957లో డెహ్రాడూన్లో ఓఎన్జీసీని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇది విదేశాల్లో చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి ఓఎన్జీసీ విదేశ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని తర్వాత ఈ మధ్యకాలంలో రష్యాలో సకాలిన్ క్షేత్రంలో పెట్టుబడులు కూడా పెట్టారనమాట. ప్రస్తుతానికి ముడి చమురు ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానం, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ చదివినట్టే ఉంటాయి కానీ మళ్ళీ గుర్తుండదు. సో మనం వెంటనే మనకు మైండ్కి రావాల్సింది రష్యా. ఓకేనా. రష్యాలో ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ముడి చమురుల యొక్క అవి మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇవి కూడా బిట్స్ వైజ్ అంటే ఈ మధ్య ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారనమాట ఈ క్వశ్చన్స్. సో ప్రతి ప్రాంతము క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మహారాష్ట్రలో ముంబై హైవేలోని పొన్న, ముక్తా, గాంధార, హీరాబావులు, సాలిశెట్టి బసైన్. నెక్స్ట్ గుజరాత్లో అంకలేశ్వర్, జవహర్లాల్ నెహ్రూ ముడి చమురు బావి, నవ్గావ్, దోర్కా, కలోల్, కోసాంబా. వీటన్నిటికీ కలిపి కూడా గాంధార క్షేత్రం లేదా కాంబే బేసిన్ అని కూడా అంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కాంబే బేసిన్ అని చెప్పి
కాంబా బేసిన్ అని చెప్పి ఈ ప్రాంతాలని ఇచ్చి కరెక్టా కాదా స్టేట్మెంట్ అని చెప్తారు. సో ఆ ప్రాంతాలు గుర్తుంటేనే కాంబా బేసిన్ ఎలా ఫామ్, ఏ ప్రాంతాలతో కలిసి ఫామ్ అనేది చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ అస్సాంలో దిగ్బాయ్, నహార్ కాటియా, మోరాన్, హుంగ్రీజన్, శిబ్ సాగర్, రుద్రసాగర్. తమిళనాడులో కావేరీ బేసిన్లోని నారీమనం, కోవెల్పూల్. ఓకే. నెక్స్ట్ త్రిపురలో మూంబాగా, బారామురా, దేవ్ టమోరు. ఏపీలో కేజీ బేసిన్స్, అలానే రవ్వ, లింగాల. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజ వాయువుని ఎక్కడ కనుక్కున్నారండి చెప్పండి? జ్వాలాముఖి వద్ద. ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ సహజ వాయువు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయడానికి గెయిల్ని ఏర్పాటు చేశారనమాట. ఈ సంస్థ ముఖ్యంగా ఏ పైప్ లైన్లో ప్రముఖమైందంటే హెచ్బీజే పైప్ లైన్. ఇది వచ్చేసి గుజరాత్లోని హజీరా నుంచి మధ్యప్రదేశ్లోని బీజాపూర్ మీదుగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జగదీష్పూర్ వరకు ఉంది. సో ప్రస్తుతానికి దీన్ని 1750 కిలోమీటర్ వరకు పొడిగించినారనమాట న్యాచురల్ గ్యాస్ని. సో ఇవి కూడా స్టేట్స్ చూడండి. అస్సాంలో త్రిపుర, కాంబే బేసిన్ గుజరాత్, సో గాంధార క్షేత్రం ఒకసారి వెంటనే రిలేట్ చేసుకోవాలి. కేజీ బేసిన్ కైకలూరి, పాసర్లపూడి ఆంధ్రప్రదేశ్, కావేరీ బేసిన్ తమిళనాడు, తర్వాత రాజస్థాన్లోని తానౌట్. ఓకేనా. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్స్. సో ముఖ్యంగా ఇది దాన్ని ఏమంటారు, శక్తిని వికిరణ రూపంలో వెదజల్లేటటువంటి అస్థిర కేంద్రక పదార్థాలు. యురేనియం, పిచ్ బ్లెండ్, థోరియం, మొనోజైట్, జర్కేనియం, ఇల్మైట్, టిటానియం వీటికి ఉదాహరణ అనమాట. ముఖ్యంగా ఇంకా యురేనియం గురించి చూద్దాం. మన దేశంలో ఎక్కువగా యురేనియం నిల్వలు ఎక్కడున్నాయి చెప్పండి? గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్. యురేనియం అంటేనే మనకు వచ్చేది ఏం తెలుసా? జాదు కూడా. నేను చదివేటప్పుడు అట్లా గుర్తుపెట్టుకున్నా, జాదు. అసలు ఆ న్యూక్లియర్ పవర్ ఎనర్జీ అనేది కొంచెం జాదు అంటే పవర్ఫుల్ కదా, అది తేడా. సో జాదువాడ్ అని చెప్పి అలా గుర్తుపెట్టుకున్నాను నేను. జార్ఖండ్, తర్వాత బీహార్లో గయా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాలో తుమ్మలపల్లి, తెలంగాణలో నల్గొండ, తర్వాత రాజస్థాన్లో అరావలి మౌంటైన్స్, వాటిలో కూడా యురేనియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థోరియం, కేరళ, తర్వాత విశాఖ తీరంలో ఉన్నటువంటి విశాఖ ప్రాంతంలో కూడా ఎక్కువగా థోరియం, ఎస్పెషల్లీ ఇసుక రేణువుల్లో ఎక్కువగా లభ్యమవుతుంది థోరియం. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారండి, ఒకసారి అవి కూడా చూసేద్దాం. సో మీరు ట్రై చేస్తారని చెప్పాను కదా. నాణ్యత ఆధారంగా ఇనుప ధాతు రకాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. చూడండి, లియనైట్, సెడ్రైట్, హెమటైట్, మ్యాగ్నైట్. గుర్తుపెట్టుకోవాలండి. సో ఓకేనా. నెక్స్ట్ అల్యూమినియం ఈ భూపటలంలో ఏ రూపంలో లభ్యమవుతుంది? సో ఏ రూపంలో అండి? అల్యూమినియం బాక్సైట్లో ఉంటుంది. ఓకే. కోర్బా బగ్గులు గనులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్. సకాలియం చమురు క్షేత్రం ఉన్న దేశం. ఇంతకు మనం చదివాం, ఇందాకే చదువుకున్నాం. చెప్పండి? రష్యా. వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? రష్యా. అది నేనైతే బ్లైండ్గానే పెట్టేస్తా. కరగండ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది? కజకిస్తాన్. సింగరేణి బొగ్గు గనులు. సింగరేణి చెప్పాలి. ఇది మాత్రం తప్పు చెప్పకూడదు. తెలంగాణ. మార్గెరిటా బొగ్గు, అస్సాం. ఒడిస్సా సుకిందా. నేను చెప్పాను కదా, ప్రాంతాలు ఇచ్చి అది ఏ దానికి ప్రసిద్ధం కూడా అడుగుతారని చెప్పి. సో క్రోమైట్. సో ఇదండి ఈరోజు రివిజన్ పార్ట్. ఒకసారి ఇది రివిజన్ చేసుకున్నాం కదా, ఒకసారి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పేపర్ చదువుతాం కానీ ఇది చదవడానికి టైం ఉండదు మనకు. అందుకని నేను ఇది పర్టికులర్గా తీసుకోవడానికి కారణం. థ్యాంక్ యూ అండి. కామెంట్.